నాగర్ కర్నూలు జిల్లా బండోన్పల్లి గ్రామ రైతులు రుణమాఫీ కోసం హైకోర్టు మెట్లు ఎక్కారు. 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రభుత్వం మోసం చేసిందని వారు హైకోర్టును ఆశ్రయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. బండోన్పల్లికి చెందిన 16 మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ కాలేదన్నారు. అర్హులున్నప్పటికీ తమకు 4 విడతల్లో కూడా రుణమాఫీ కాలేదని వావిల్లా అల్వాల్ యాదవ్తో పాటు 15 మంది రైతులు హైకోర్టును ఆశ్రయించారు. వెల్దండ మండలం ఎస్బీఐ బ్యాంకులో తాము తీసుకున్న రుణాలు మాఫీ కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం రుణమాఫీ ఎందుకు చేయలేదో చెప్పాలంటూ వారు కోర్టును ఆశ్రయించారు. 2 లక్షల రుణమాఫీ అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మాకు 2 లక్షల రుణమాఫీ పోలే. ఇంకా మా గ్రామంలో 30-40 వేలు ఉన్నా కానీ రుణమాఫీ సక్రమంగా జరగలే. ఇప్పుడు అప్పుడు అంటూ షెడ్యూల్ విడుదల చేస్తామంటూ కాలయాపన చేసి ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. మాకు ఎమ్మటే 2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని. ఇవాళ రేషన్ కార్డు గత 10 ఏళ్ళకెళ్ళి రేషన్ కార్డు ఇవ్వనప్పుడు కుటుంబంలో నలుగురు ఉన్నప్పుడు నలుగురికి సపరేట్ లోను 2 లక్షలు అవుతుంది. బ్యాంకులో ఒక ఎకరానికి 50,000 రూపాయలు బ్యాంక్ ఇస్తుంది. ఇవాళ నలుగురికి ఆ కుటుంబంలో కలుపుకుంటే 2 లక్షలు అవుతుంది. మీరు వరంగల్ డిక్లరేషన్లో ఎక్కడైతే చెప్పిరో ఆ డిక్లరేషన్ డేట్ వరకు ఆ కుటుంబం తీసుకున్నా కానీ ఇంట్రెస్ట్తో 2 లక్షలు దాటుతుంది మీ కట్ ఆఫ్ డేట్ లోపు. అందుకనే రేషన్ కార్డు విధంగా చేశారు కాబట్టి మాకు రేషన్ కార్డు విధంగానే 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. సంవత్సరం కాబొచ్చింది, 100 రోజుల లోపే అన్నీ మీకు సమస్యలు తీరుస్తా అన్నాడు. ఏ సమస్య తీర్చలేదు. రైతు భరోసా చేస్తా అని అది చేయలేదు, రుణమాఫీ చేయలేదు. అయినా నేను అన్ని 100 రోజుల సమస్య తీరుస్తా అన్నాడు. ఏ సమస్య తీర్చలేదు. ముఖ్యమంత్రి అయ్యి వచ్చి ఈ ఎల్దండ మండలానికి కానీ ఏ మండలానికి కానీ కొంత చేస్తున్నా, కొంత సగం చేస్తుంటూ సగం చేస్తలేడు. అందరికి చేసినని అంతా అడవై టైపు తీసుకుంటుండు కానీ ఆయన ఏ సమస్యలు తీర్చలేడు. ఏ మాట గట్టిగా నిర్ణయం తీసుకొని చేస్తలేడు. సమస్య అయితే రైతులకైతే రుణమాఫీ తీర్స్తేనే ఆయన ముఖ్యమంత్రి. వీళ్ళు ఇట్లా ఉంటే మాత్రం ఆయన ఏ పని చేయకపోతే